ఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. లక్ష్మణ్ నగర్ ఈరోజు బసినకొండ దగ్గర హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేసే కార్యక్రమానికి గాను అందరం కలిసి వారి వారి స్తోమతను బట్టి వారి అనుకూలాలను బట్టి మేమంతా చేసిందే డబ్బులతో కలెక్షన్లతో అక్కడ అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము. ఇంకా జరగబోయే అభివృద్ధి కూడా మా సహాయ అందిస్తామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మనము జీవితం కాలంలో ఉండేటందుకు మనకు అనుకూలమైనటువంటి ఇంటిని కానీ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చేస్తూ ఉంటాము. అలాగే చివరి దశలో కూడా మనకు కావాల్సినటువంటి అంతిమ యాత్రలో మనము ఎక్కడ ఉంటామో ఆ ప్రదేశాన్ని కూడా మనం అందంగా తీర్చిదిద్దుకొని చేయాలనే సదుద్దేశంతో మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మొన్న దానికి ప్రారంభోత్సవం చేసినారు. ఆయన ప్రభుత్వ నిధులతో కూడా చుట్టూ కాంపౌండ్ కూడా నిర్మిస్తామని చెప్పినారు. అలాగే ముఖ్యంగా మానవతా దృక్పథంతో ఏమరా అంటే ఎవరింట్లోనే ఒక ఆత్మీయ బంధువు చనిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడ దీన్ని దానం చేయాలా అనే సందిగ్ధంలో పడిపోతా అన్నారు. పరిస్థితులు అట్లా ఎక్కడ చేయాలా ఏమీ అనేది కనీసం బాధపడే టైం కూడా వాళ్ళకి మనం ఇవ్వడం లేదు. కాబట్టి అందరూ కూడా దీన్ని మంచి హృదయంతో ఆలోచించి ఈ హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి పదంలోకి నడిపించవలసిందిగా కోరుతున్నాను. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు హిందూ శ్మశాన వాటికలో ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని అభివృద్ధి కోసము ఆయన కొన్ని సూచనలు చేశారు. అప్పటికప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా 5 లక్షల రూపాయలు దాతలు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా జనసేన నాయకులు రామాంజనేయులు గారు, తెలుగుదేశం నాయకులు నరశేఖర్ గారు ఈరోజు రామాంజనేయులు గారు 50,000, నరశేఖర్ గారు 25,000 రూపాయలు అభివృద్ధి కోసము అధ్యక్షుడు రమణ గారి దగ్గర ఇవ్వడం జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజే హిటాచి కూడా అక్కడ పెట్టి ఆ శ్మశాన వాటికను క్లీన్ చేసే ఉద్దేశంతో ఆ కంప చెట్లన్నీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా విరాళాలు ప్రకటించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అక్కడ వచ్చినటువంటి వాళ్ళే కాకుండా మిగిలిన సోదరులు కూడా బయట ఆ రోజు రాలేకపోయినటువంటి వాళ్ళు కూడా హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించడానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందులో ముస్లిమ్స్ కూడా అక్కడ విరాళాలు ఇచ్చారు. ఇది ఒక ప్రత్యేకత. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ముస్లింలు కూడా విరాళాలు ప్రకటించడం ఇది మదనపల్లిలో హిందూ ముస్లిం ఐక్యతకు ఇది ఒక నిదర్శనము. కాబట్టి అందరూ సహకరించి వెంటనే అక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.